ప్రైజ్ లార్డ్. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్తుతులకు ఆసనుడైన దేవా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు యేసయ్యా. నీకు వందనాలు ప్రభువా. సర్వోన్నతమైన స్థలములలో కొనియాడబడుచున్న దేవా, నీకు వందనములు నాయన. ప్రభువా, మేము వాక్యము వినిచుండగా వాక్యము మా హృదయంలో విత్తుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ఈ వాక్యము ఏదైతే నా చేత మాట్లాడాలనిపించావు ప్రభా, అదే మాట్లాడమని అడుగుచున్నాను ప్రభా. ఇక్కడ నేను మాత్రము నిలబడిదాను కానీ మాట్లాడేవాడు నీవు నాయన ప్రభా. నా స్వరము నాదైతే కాదు నాయన ప్రభా, నీది నాయన ప్రభా. నా నోటి వెంట ఏమి పలికించాలనుకున్నావో అవి పలికించమని అడుగుచున్నాను ప్రభా. నేను వాక్యము విని ప్రతి ఒక్కరూ మారు మనసు పొందుటకు సహాయము చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఇప్పుడు వినిచున్న వారిని చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి నాయన ప్రభా మారు మనసు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. యోహాను 14:14 చూద్దామండి. నా నామమున మీరు నన్నేమడిగినను నేను చేతును. మనము దేవుని నామమున ఏది అడిగినా కూడా మనకు చేస్తానని చెప్పుచున్నాడు. అలాగని మనం ఒకవేళ డబ్బు ధనమును ఇవి అడగటం కాదండి, మారు మనసును దయచేయమని అడగాలి. దేవుడు ఏది అడిగినా ఇచ్చేస్తానంటున్నాడులే అనేసి మనం ఏం చేస్తామంటే, ప్రభువా నా బిడ్డలకు చదువు ఇవి అది కూడా అవసరమే కాదని అంటలేదు. కానీ దేవుని నామమును ముందు ఏం అడగాలంటే, నాకు మారు మనసు దయచేయి, నాకు స్థిర మనసును దయచేయమని అడగాలి. అది మానేసి మనము ఈ లోకపు వైపు మాత్రమే చూస్తున్నాం. ప్రతి ఒక్కరమును కూడా ఏం చేయాలంటే, దేవుడు నాకు చేస్తానని అంటున్నాడు, దేవుడు నాకు ఇస్తానని అంటున్నాడు అనేసి మనం ఏం చేస్తామంటే, నాకు ఇల్లు లేదు ఇల్లు ఇవ్వి, నాకు ధనం లేదు ధనం ఇవ్వి అని ఇది అడుగుతాం తప్ప. కానీ ప్రభువా నాకు మారు మనసును దయచేయమనడం, ప్రభువా నాకు రక్షణ దయచేయమని అడగాలి. నా నామమున మీరు నన్నేమడిగినను నేను చేతునని చెప్పాడు. అలాంటినప్పుడు మనము దుర్వినియోగం చేసుకోకుండా ఏం చేయాలి, మారు మనసును దయచేయమని అడగాలి. ప్రతి ఒక్కరమును కూడా యెహోషువ 1:9 చూద్దామండి. నీవు నడిచి మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండుని. ఏమంటున్నాడండి దేవుడు మనలను? నీవు నడుచు మార్గం అంతటిలో కూడా నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండునని చెప్పు. దేవుడు తోడు లేకపోతే మనం ఏది కూడా చేయలేము. దేవుని తోడు ఉండటం వల్ల ఈరోజు మనం ఇలాగ నిలబడి ఉన్నామంటే దేవుని తోడు ఉండటం వల్లనే ఇలాగూ మనం ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు, సాయంకాలం నుంచి ప్రొద్దుంటి వరకు కూడా మనం క్షేమముగా ఉన్నామంటే అది దేవుని కృప, అది దేవుని దయ. దేవుని దయ లేనిదే మనం ఏది కూడా చేయలేము. నీవు నడిచి మార్గం అంతట్లో మన పగలంతయు కూడా మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం, ఎన్నో కొన్ని మన అవసరతల కోసం ప్రయాణమై వెళుచూ ఉంటాం. కానీ మనల్ని క్షేమంగా చేర్చాడంటే అది ఎవరి దయ? దేవుని దయ, దేవుని తోడు. యెహోవా దేవుడు నీకు తోడయ్యుండునని చెప్పుచున్నాడు. ఎవరైనా నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండునని చెప్పుచున్నాడు. యెహోవా మనకి తోడుగా ఉండగా మనకు చింతేలా, మనకు భయమేలా? మనము యెహోవా మనకు సహాయం చేస్తానంటున్నారు. మీరు నన్ను ఏమడిగినను కూడా నేను చేస్తానని చెప్పుచున్నాడు. అలాంటినప్పుడు దేవునికి కృతజ్ఞతను కలిగి ఉండాలి. మనము బోధించుతున్నాము, లేకపోతే మనం చేస్తున్నాము, మనము చూస్తున్నామంటేనే సరిపోదు. మనము ఎదుటి వారికి చెప్పినప్పుడు కూడా మనం ముందు మన ప్రవర్తనను మార్చుకోవాలి, మన మాట తీరువును మార్చుకోవాలి, మన హృదయమును మార్చుకోవాలి. అది మానేసి మనం ఏం చేస్తామంటే, నేను చెప్పుచున్నాను కదా, నేను బోధిస్తున్నాను కదా అని మనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. దేవుడు మనలను చూస్తున్నాడు, దేవుడు మనలను ప్రతి ఒక్కటి కూడా చూస్తాడు. అలాంటినప్పుడు తీర్పు రోజున ఒక రోజున మనము ప్రతి ఒక్కరికి కూడా లెక్క అప్పగించుకోవాలి. ఈ లోకము అప్పగించుకోవాలి, దేవుని దగ్గర కూడా మనం లెక్క అప్పగించుకోవాలి. ప్రతి ఒక్కరమును కూడా దేవుడు మన మార్గంలో చూస్తున్నాడు. యెహోవా దేవుడు మనకు తోడై ఉంటున్నాడు. తోడై ఉన్నప్పుడు మనము దేనికి కూడా చింతపడకూడదు, దేనికి కూడా మనము భయపడకూడదు. ఒక దేవునికి మాత్రమే మనము భయపడాలి. మత్తయి 24:36 చూద్దామండి. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. ఎవరి మాటలంటే దేవుని మాటలు. దేవుడు మనకు తోడై ఉన్నాడు, దేవుడు మనల్ని కాచి కాపాడుతున్నాడు. ఇవన్నీ కూడా కాకపోయినా దేవుని మాటలు ఆకాశమును భూమిని కూడా గతించును, నా మాటలు ఏమాత్రమును కూడా గతింపవని చెప్పుచున్నాడు. దేవుని మాటలు ఎప్పుడు కూడా కొట్టివేయబడటానికి లేదు, ప్రతి ఒక్కటి కూడా నెరవేరుస్తానని చెప్పాడు. నెరవేర్చడానికి వచ్చాడు. ఈలోపు మనము ఏం చేస్తాము? మారు మనసు లేక దేవునినే మనము సిలువ వేసాము. అలాంటినప్పుడు మనము మన హృదయం దేవుడు మళ్ళీ వచ్చేంత వరకు కూడా ఏం చేయమన్నాడు? మారు మనసును కలిగి ఉండమంటున్నాడు. విరిగి నలిగిన మనసును కలిగి, నా మాటలు ఏ మాత్రమును కూడా గతింపవు. భూమి ఆకాశము గతించిపోవును, నా మాటలు
గతింపవని చెప్పుచున్నాడు. ఇర్మియా 31:3 చూద్దామండి. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఏంటదండి? శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమించుచున్నాడు గనుక విడువక మన ఎడల ఏం చేసు నీ ఎడల నీకు కృప చూపుచున్నానని చెప్పుచున్నాడు. దేవుడు మనల్ని శాశ్వతమైన ప్రేమలో నడుపుచున్నాడు. శాశ్వతమైన కృప మనపైన ఉంచుచున్నాడు. మనలను విడువక ప్రేమించుచున్నాడు. నీ ఎడల మన ఎడల దేవుడు మనకు కృప చూపుతున్నాడు. అలాంటినప్పుడు దేవుని వాక్యమును మనం విడిచిపెట్టకూడదు. దేవుని ప్రార్థనను విడిచిపెట్టకూడదు. వాక్యాన్ని నామకార్థంగా మనము చదవకూడదు. ఎప్పుడూ కూడా వాక్యాన్ని ఏం చేయాలి? హృదయపూర్వకంతో చదవాలి. వాక్యాన్ని నామకార్థంగా చదివితే సరిపోదు. వాక్యాన్ని నీ హృదయంలో భద్రంగా ఉంచుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే పైకి చెప్తూ ఉంటారు, కానీ అవి పాటించరు. చెప్పేటప్పుడు ముందు మనం పాటిస్తే తర్వాత ఇతరులు పాటిస్తారు. మన నడవడిక సరిగా లేకుండా ఇతరులు పాటించమంటే ఎవరు కూడా పాటించరు. ఏ ఒక్కరును కూడా మనం చెప్పుటకు అర్హులము అయ్యుండొచ్చేమో, కానీ దేవుడు మనలను ఎన్నుకోవచ్చేమో. కానీ మనలను బట్టి కూడా దేవుడు మనల ప్రవర్తనను బట్టి కూడా దేవుడు ఎన్నుకున్నాడు, నిజమే. కానీ మనం చేసేది కూడా కరెక్ట్గా కూడా ఉండాలి. ప్రతి ఒక్కరమును కూడా వాక్యం ఎలా అయితే చెప్తున్నామో, ప్రార్థన చేసుకోమని ఎలా చెప్తున్నామో, ముందు మన నడవడికను మన ప్రవర్తనను మార్చుకుంటే తోటి వారు కూడా వింటారు. ప్రతి ఒక్కరు ఎప్పుడును కూడా మనం ఇలా ఒకరికి చెప్పేలాగా ఉన్నప్పుడు ఎవరైనా నమస్కరించేలాగా ఉండాలి, కానీ మనము తిస్కరించేలాగా ఉండకూడదు. ఎప్పుడును కూడా దేవుని వాక్యమును ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. ప్రార్థనా జీవితంను విడిచిపెట్టకూడదు. ప్రతి ఒక్కరికి కూడా ప్రార్థనా జీవితమును కలిగి ఉండాలి. దేవుడు మనకు ఎప్పుడూ తోడుంటానని చెప్పుచున్నాడు. మన కృపను బట్టి కృప చూపుతానన్నాడు. ఆయన నామమున ఏమి అడిగినను కూడా చేస్తానంటున్నాడు. అలాంటినప్పుడు మన మారు మనసును అడగాలి. నిజమైన రక్షకుడు యేసుక్రీస్తు అని ఎరిగి ప్రతి ఒక్కరును కూడా మారు మనసు పొందుకోవాలని ఈ వాక్యాన్ని మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తుతులకు ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయనా. గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన ప్రభా. సర్వోన్నతమైన స్థలములలో కొనియాడబడుచున్న దేవ నీకు వందనాలు నాయన ప్రభా. ఎన్నో దినములు గడుచుచున్నవి, మా హృదయములు మారట్లేదు నాయన, మా మనసులు మారట్లేదు నాయన ప్రభా. మాకు మారు మనసు దయచేయము, విరిగి నలిగిన హృదయమును దయచేయము. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. వాక్యము మా హృదయంలో వెతుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మా శత్రువుని మిత్రువుని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనికులనేమి భేదలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. వృద్ధాప్యంలో ఉన్న యవనస్తుని, యవనరాలని, బాలికలని, బాలింతలని ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. నడివయసులో ఉన్నవారిని దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. యవనస్తులు త్రట్టిల్లిపోకుండా నీ పాదాల చెంత చేర్చుకోమని అడుగుచున్నాను ప్రభా. బాలుడు నడవస్తున్న త్రోవ వారికి నేర్పమని అయినా ప్రభా. బీపీ షుగర్లతో ఎంతోమంది బాధపడుచున్నారు ప్రభా. వారి బీపీ షుగర్ కంట్రోల్లో ఉండేటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. అప్పుల బాధలు ఉన్నారు ప్రభా, వారి బాధలను తీర్చమని అడుగుచున్నాను ప్రభా. నేను సొంత ఇల్లుల కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా, వారికి సొంత ఇల్లులు దయచేయమని అడుగుచున్నాను నాయనా ప్రభా. ప్రతి ఒక్కరి హృదయమును మార్చమని అడుగుచున్నాను నాయనా ప్రభా. ఏ ఇంట్లో అయితే ఏ అవసరత ఉన్నదో మాకు తెలియదు, కానీ నీకు తెలుసు నాయనా ప్రభా. ప్రతి ఒక్కరి అవసరత తీర్చమని అడుగుచున్నాను ప్రభా. ఇతర దేశంలో పని చేసుకుంటున్న వారికి శక్తిని, బలమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నేను పని లేక చాలా మంది బాధపడుచున్నారు ప్రభా, వారికి పనిని కలిగజేయమని అడుగుచున్నాను ప్రభా. నాయన ప్రభా, మెడికల్కి వెళ్ళిచుండగా మెడికల్లో పాస్ అయ్యేటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరి హృదయమును మార్చమని అడుగుచున్నాను నాయన ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. వచ్చుచున్న వారిని, వెళ్ళుచున్న వారికి ప్రభ క్షేమంగా వెళ్ళేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరిని ప్రభ వారి వాహనములతో నాయన ప్రభ క్షేమంగా వారి గృహాలకు చేర్చమని అడుగుచున్నాం ప్రభా. యాక్సిడెంట్ అయి ఉన్నారు ప్రభ, వారిని కూడా స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభ. అలాంటి వారు ఎంతోమంది ఉన్నారు ప్రభ, వారందరినీ స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభ. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. మా దేశాలని, మా సంఘాలని దీవించమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును, కనికరమును, దయను దయచేయమని అడుగుచున్నాను ప్రభా. శుభకార్యాలు చేసుకుంటున్న వారిని కూడా దీవించమని అడుగుచున్నాను ప్రభా. సమృద్ధిగా ఉండేటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. ఇంకను ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.
పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరినట్లును మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టుని నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము తోడయుండునుగాక. ప్రభు వాక్యంలోను వినిచిన వారికి సదాకాలము నీ కృప తోడయుండునుగాక. ఆమెన్. వందనాలండి.